సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ విగ్రహం కనిపించి 3 సంవత్సరాలు అవుతుంది. దీన్ని వీడియో చేసి నేను మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాలో పెట్టినప్పుడు మన హిందూ మిత్రులు ఎవరూ స్పందించలేదు. దీన్ని ఈరోజు 3 సంవత్సరాల తర్వాత బయటికి తీసాం కదా, అప్పుడు బాధాకరమైన విషయం ఏం తెలుసా? గుప్త నిధులకు సంబంధించిన వారు చాలామంది దాన్ని బయటికి తీయడానికి అక్కడ ఏదో గుప్త నిధులు ఏవో ఉన్నాయని చెప్పేసి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అది చాలా బాధాకర విషయం. ఆ రోజు మనం తీసి ఉంటే విగ్రహాన్ని తీసుకుపోయి ఒక మంచి దేవాలయం నిర్మించే అవకాశం ఉండేది. హాయ్ గైస్, నేను మీ రాజేష్ అడ్లకొండ. యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడుందనంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చింతకని మాదారం కొర్లకుంట చివరి చేన్లు ఉండే ప్రాంతమైన అడవికి అతి దగ్గరలో గొంతమ్మ గుట్ట దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక వాగులో ఇది బయటపడడం జరిగింది. కాకతీయుల కాలం నాటి చెన్నకేశ్వర స్వామి విగ్రహం. మొదటిసారి మేము చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి, మరొకసారి చూసినప్పుడు విష్ణు దశావతారం అని, మరొకసారి దాన్ని పూర్తిగా చూసినప్పుడు కింద గరుడ వాహనం ఉండడం వల్ల దీన్ని చెన్నకేశ్వర స్వామి విగ్రహంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే విగ్రహం కింద ఏ అవతారాలు, ఏ వాహనం ఉందో దాన్ని బట్టే మనం నిశ్చయిస్తాం. కాబట్టి చివరిసారిగా అందరు ఏంటంటే కలిసి ఉండాలి, ఐక్యతతో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్దాం పదండి. వీడియో నచ్చింది అంటే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. నేను మీలో ఒకరిని, మీ రాజేష్ అడ్లకొండనే. యాక్చువల్లీ మేము వెంకటరెడ్డి, హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక మిత్రుడు, నేను కలిసి ముగ్గురం కలిసి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉదయాన్నే 8 గంటలకి ఇక్కడికి ప్రాంతంకి రావడం జరిగింది. మేము దాని గురించి డిస్కస్ చేస్తూ చాలా దీని గురించి ఫస్ట్ దాన్ని చేతితోటి తీద్దాము, పారతోటి తీద్దాము అని చెప్పేసి ట్రై చేసాము, కాలేదు. దాని తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో జేసీబీని కూడా రమ్మని చెప్పేసి అని అన్నాము. ఆ జేసీబీకి కూడా నేను హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ మిత్రుడు సహాయ సహకారాలతోటి విగ్రహాన్ని బయటికి తీయడం జరిగింది. విగ్రహాన్ని బయటికి తీసాము, కానీ ఈ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి అనేది క్వశ్చన్ మార్క్. మీకు ఒక చెప్పదగిన విషయం ఏంటంటే, ఒక చేను పక్కన ఉన్న వాగులో ఈ విగ్రహం బయటపడడం జరిగింది. ఆ చేనులో ఉన్న వ్యక్తి, ఆ భూమికి సంబంధించిన వ్యక్తి నా పక్కన వాగులో బయటకు వెళ్ళింది కాబట్టి ఇది నా చేనులోనే పెట్టుకుంటా అనేది మాట సరైనది కాదు. ఎందుకంటే ఈ ప్రాంతానికి ప్రతి ఒక్కడు భక్తుడు వచ్చి ఆ విగ్రహాన్ని, ఆ దేవుణ్ణి దర్శించుకోవాలి అని అంటే వర్షాకాలంలో ఈ ప్రాంతంలోకి మనం వెళ్ళలేము. కాబట్టి మన హైవే నుంచి కానీ లేకపోతే మన మెయిన్ రోడ్ నుంచి చాలా దూరమైన అడవి ప్రాంతాల వరకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి పూజలు జరగడం అనేది అసాధ్యం. కాబట్టి గమనించగలరు. అంతేకాకుండా మన హిందూ మిత్రులందరూ కలిసి దీని గురించి సరైన చర్చ తీసుకొని కొర్లకుంట కానీ, మాదారం, చింతకని ఈ సర్పంచులు అందరూ కూడా వచ్చి దీని గురించి చర్చ చేసి ఒక దగ్గరగా పెట్టాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అదే ప్రాంతంలో అక్కడే పెట్టడం జరిగింది. ఓకే 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 పట్టుకోండి. మెల్లగా పైకి జరుపుకోవాలి మెల్లగా. హనుమాన్ ఉన్నాడుగా, హనుమాన్ విగ్రహం, హనుమాన్ కూడా ఇది మన చెన్నకేశ్వర స్వామి దాంట్లో కూడా ఇట్లానే ఉంటుంది అన్న. ఆట ఆడకండి మా అదే
చేస్తారా అక్కడేదో ఎక్కేది మామ. చిన్నప్పుడు ముక్కుకి అంత మంచిగానే ఉండే. వేరే ప్రయత్నాలు జరిగినట్టున్నాయి. నాకన్నా ఫోటోలలో క్లియర్గా ఉన్నది ముక్కు. నేను ఇంతవరకు మేము పొక్కదోడి చూసిపోయాను. అదే ఆ రోజు జరపండి, పైకి జరపండి. జారుతుంది, కింద జారుతుంది, పట్టుకోవాలి. లేపాలి లేపాలి. కానీ గుడి కోసం కట్టిందా బాబు? మీకోసం అది మెయిన్ విగ్రహం. ఇది మెయిన్ విగ్రహం గుడి కోసం కట్టిందా? ప్రతిష్టాపన చేసడానికి పెట్టింది ఇది. ప్రతిష్టాపన చేసిన విగ్రహం మూలవిరాట్టిది. అలా ఎప్పుడైనా ఉందంటే కాదు ఇక్కడ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్. లైక్ కొట్టడం, షేర్ చేయడం మర్చిపోదు గైస్.